జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా గత వారం మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ పైన సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అదే వరుసగా 2 రోజుల పాటు ఎన్కౌంటర్లు జరగడం, దీంతో పాటు మావోయిస్టులోని కీలక అగ్రనాయకులు ఈ ఎన్కౌంటర్లో మరణించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన సీనియర్ న్యాయవాది ఈ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయంటున్నాడు. ముఖ్యంగా హిడ్మాది ఎన్కౌంటరే కాదు, కాల్చి చంపారు, తీసుకొచ్చి కాల్చి చంపారంటారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ పైన అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆయన మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. ప్రస్తుతం మనతో న్యాయవాది విజయ్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎందుకు ఆయన అనుమానపడుతున్నాడు, అసలు హిడ్మాది ఎందుకు ఎన్కౌంటర్ కాదు, అసలు కేసు దర్యాప్తులో ఎఫ్ఐఆర్లో కూడా అనేక అనుమానాలు ఎందుకు ఆయనకు వచ్చాయి అన్న విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు హిడ్మాది ఎన్కౌంటర్ కాదంటున్నారు, ఎందుకు ఎన్కౌంటర్ కాదని మీరు అనుకుంటున్నారు? హిడ్మాది ఎన్కౌంటర్ కాదనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ తర్వాత కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అంశం. అయితే అనుమానాలకి తావిచ్చే విధంగా చాలా అంశాలు ఈ విషయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీ కానివ్వండి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి రిటర్న్ కంప్లైంట్ కానీ పరిశీలించినట్లయితే రిటర్న్ కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి మధ్య ఉన్నటువంటి డీటెయిల్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. రిటర్న్ కంప్లైంట్లో చాలా డీటెయిల్డ్గా ఎలాంటి వ్యక్తులు చనిపోయారు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు, కానీ ఎఫ్ఐఆర్లో అవన్నీ రిఫ్లెక్ట్ కాలేదు. రెండవది, హిడ్మా అలాగే ఇంకా ఎవరైతే చనిపోయారో ఆ ఇన్సిడెంట్లో వాళ్ళందరూ అక్కడ ఉన్నారటువంటి అనేటువంటి సమాచారం ముందుగా తమకు అందింది అని చెప్పి ఆ కంప్లైంటే పేర్కొన్నారు. రిటర్న్ కంప్లైంట్లో డీజీపీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. రంపచోడవరం ఓఎస్టీ గారికి, ఎస్పీ గారు వీళ్ళందరూ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతే మేము చేశాము అని చెప్పి రాయటం జరిగింది. అంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఒక కూంబింగ్ జనరల్ గా జరుగుతుండగా అనుకోకుండా వాళ్ళు ఫైర్ చేయటము, వీళ్ళు ఫైర్ చేయటము, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో భాగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లతో సహా ముందుగా తెలుసు అనే రిటర్న్ కంప్లైంట్ లోనే రాయడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సో ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అనే దానికి అనుమానం ఏర్పడుతుంది. కన్ఫర్మ్ గా నేను కూడా చెప్పలేను, అది చేసిన వాళ్ళకి తెలియాలి, చనిపోయిన వాళ్ళకి తెలియాలి, ఇంకా దేవుడికి తెలియాలి. అంటే ఇక్కడ ప్రీ ప్లాన్డ్ ఇన్సిడెంట్ అనేది అనుమానించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అంటున్నాను. హిడ్మా లొంగిపోవడానికి వచ్చాడని అంటున్నారు. మీకు ఏదైనా సమాచారం ఉందా ఏమన్నా దీనికి సంబంధించి? అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ చాలా ప్రజా సంఘాలు లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీడియాలో చెప్పింది కావచ్చు, ఇతర సోర్సెస్ ద్వారా చెప్తుంది ఏంటంటే విజయవాడలో ఆయన అరెస్ట్ చేసి 20 రోజులకు ముందుగానే ఆయన టార్చర్ చేసి చంపారు అంటున్నారు హిడ్మాని. సరే, ఆయన చేసింది నేరమే కావచ్చు, బట్ అక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేదా రూల్ ఆఫ్ లా అనేది మిస్ అయింది అనే దానికి ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ జెన్యూన్ ఎన్కౌంటరా కాదా అనేది డౌట్ గా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ జెన్యూన్ ఎన్కౌంటరే అయితే తెలియనివ్వండి ప్రజలకి. అల్టిమేట్ గా ప్రజలకి చట్టం మీద, వ్యవస్థల మీద, పోలీసుల మీద కూడా నమ్మకం ఉండటం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజలు చట్టాన్ని గౌరవించాలంటే చట్టానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి పోలీసులే చట్టాన్ని పక్కన పెట్టారు అన్న అభిప్రాయం కలిగినప్పుడు, అనుమానం కలిగినప్పుడు రేపు చట్టాన్ని ఎలా గౌరవిస్తారు ప్రజలు, సామాన్య ప్రజలు కూడా? సో అది ఒకవేళ జెన్యూన్ ఎన్కౌంటర్ అయితే తెలియనివ్వండి, పోలీసులు కరెక్ట్ గా చేశారు అన్న నమ్మకం ప్రజలు కూడా ఏర్పడినివ్వండి. లేదు అది ఫేక్ ఎన్కౌంటర్ అంటారా, ఓకే అదైనా తెలియనివ్వండి. కన్సర్న్ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్స్ కి పనిష్మెంట్ పడితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరికైనా పనిష్మెంట్ తప్పదు అన్న మెసేజ్ అయినా వెళ్తుంది కదా. అలా కాకుండా డౌట్ఫుల్ గా వదిలేస్తే ఏమవుతుందంటే ప్రజల్లో కూడా చట్ట ప్రకారం అయితే పనులు జరగవు, పోలీసులు చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నప్పుడు మనకెందుకులే అన్నట్టు చట్టం గురించి అన్నటువంటి ఒక ఎంప్లాయిడ్ మెసేజ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ లో ఎలాంటి అనుమానాలు మీకున్నాయి, అసలు లోపాలు ఏంటి కనిపిస్తున్నాయి? ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఒకటి హిడ్మా ఎన్కౌంటర్, దాని తర్వాత ఇంకో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ 2 ఎఫ్ఐఆర్లు, ఆ 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి రిటర్న్ కంప్లైంట్స్ పరిశీలించినట్లయితే 2 కూడా ఆ ఎన్కౌంటర్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్లు ఇచ్చినటువంటి రిటర్న్ ఇన్ఫర్మేషన్. న్యూట్రల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు బయటకు డిస్క్లోజ్ కాలేదు. రెండోది ఏంటంటే 2 ఎఫ్ఐఆర్లు, 2 రిటర్న్ కంప్లైంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. అంటే ఏదో టైమింగ్, డేట్, చనిపోయిన వ్యక్తులు, వాళ్ళ వివరాలు తప్ప అసలు ఎలా జరిగింది అన్న దానికి సంబంధించి 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ కు సంబంధించినటువంటి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్, ఇన్ఫర్మేషన్స్ అంత యాక్యురేట్ గా మ్యాచ్ అవడం చాలా అరుదుగా జరుగుతుంది. సో హైలీ ఇంప్రాబబుల్ అంటారు, ఇంపాసిబుల్ అనకపోయినా హైలీ ఇంప్రాబబుల్ కాబట్టి
అక్కడ 2 ఎన్కౌంటర్స్ కి సంబంధించి ఒక సస్పిషన్ అనుమానం ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఒకే రోజు చంపి 2 రోజులుగా ప్రకటించారా లేకపోతే వరుసగా చంపేశారా? అంటే నా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ అక్కడ 2 ఎఫ్ఐఆర్లు పరిశీలించినట్లయితే 2 ఇన్సిడెంట్స్ కూడా ప్రీ ప్లాన్డ్ అని అనుమానించడానికి అవకాశం ఉంది. సో కాజ్ ఆఫ్ డెత్ అనేది మీకు ఖచ్చితంగా ఇన్క్వెస్ట్ రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తాయి. సో ఆ ఇంజురీస్, బాడీ మీద ఇంజురీస్ ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎఫ్ఐఆర్ లో మీకు ఏంటి ఇలా జరిగిందని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇన్క్వెస్ట్ రిపోర్ట్ లో కానివ్వండి, అక్కడ డెడ్ బాడీ జరిగిన చోట జరిగినటువంటి పంచనామాలో కానీ మీరు బుల్లెట్ ఇంజురీస్ కాకుండా ఇంకెవరైనా ఇంజురీస్ ఉన్నాయని చూడాల్సి ఉంటుంది. బుల్లెట్ ఇంజురీస్ మాత్రమే ఉంటే అది జెన్యూన్ ఎన్కౌంటర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదర్ ఇంజురీస్ ఉన్నాయంటే ముందుగానే టార్చర్ చేశారు అనే దానికి అనుమానించడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. మరి ఆ డీటెయిల్స్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అనేది కూడా కొంచెం గమనించాల్సినటువంటి. ఈ వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి మావోయిజం మీద కానివ్వండి, మావోయిస్టుల మీద కానివ్వండి, హిట్మాగ మీద కానివ్వండి, ఇతర చనిపోయిన వ్యక్తుల మీద నాకు ఎలాంటి సానుభూతి కానీ సపోర్ట్ కానివ్వండి, కాన్సెప్చువల్ గా కానీ డాక్టరినల్ గా కానీ ఎటువంటి పాజిటివ్ ఫీలింగ్ లేదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అంటే మావోయిస్టులైనా ఇటు పోలీసులైనా. కానీ ఇక్కడ ఏంటి, ఆపరేషన్ కగారు కావచ్చు, దానికి అనుబంధంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ కావచ్చు, మావోయిస్టులు కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి. దే హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్, లొంగిపోవాలి లేదా చనిపోవాలి అన్నటువంటి రీతిలో వెళ్తున్నప్పుడు ఒకవేళ హిట్మా లొంగిపోయి ఉండి అది ఫేక్ ఎన్కౌంటర్ అయితే, ఒకవేళ నిజం జెన్యూన్ ఫేక్ అనేది తేలాల్సిన విషయం, అది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన విషయం. ఒకవేళ జెన్యూన్ ఎన్కౌంటర్ కాదు ఫేక్ ఎన్కౌంటర్ అయితే ఏమవుతుందంటే, ఆల్రెడీ అడవిలో ఉండి బయటికి రావాలి, లొంగిపోవాలి అనుకున్నటువంటి మావోయిస్టులు లొంగిపోకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు లొంగిపోతే కూడా చంపేస్తున్నారు, ఇంకెందుకు లొంగిపోవడం అనేటువంటి భావన ఏర్పడింది అనుకోండి, ఆటోమేటిక్ గా అటు వెళ్ళినా చావే, ఇక్కడుంటే ఇక్కడున్నా చావే అనుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ అయినటువంటి వారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వాళ్ళు మరి ఫైట్ చేయడానికి రెడీ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్మర్డ్ ఫోర్సెస్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే, హిట్మా లాంటి లీడర్లు, అగ్రనేతలు సరెండర్ అయినప్పుడు సరెండర్ తీసుకుంటే వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళకు అనుబంధమైన క్యాడర్ కావచ్చు, ఆ స్థాయిలో ఉన్న ఇతర క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా ఇంకా హిట్మానే లొంగిపోయాడు కదా, ఇంకా మనం ఎందుకులే కంటిన్యూ చేయడం అని వాళ్ళు కూడా లొంగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ లొంగిపోవడం అనేది మరి మావోయిస్టులకు నేనేమి ఐడియా ఇవ్వడానికో సపోర్ట్ చేయడానికో సలహా ఇవ్వడానికి కాదు కానివ్వండి, పోలీసులకే లొంగిపోవాలన్న రూల్ ఏం లేదు, కోర్టులో కూడా లొంగిపోవచ్చు. సో మరి ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు పరిశీలించుకొని, ఒకవేళ పోలీసులు లొంగిపోయే అవకాశం అక్కడ లేకపోతే చట్టం ముందుకు రావాలి. ఇక్కడ పోలీసులా, కోర్టా, జర్నలిస్టులా అన్నది కాదు, చట్టం అనేది అల్టిమేట్. ఇక్కడ రూల్ ఆఫ్ లాలో సుప్రీమసీ ఆఫ్ లా అనేది దాన్ని నమ్మినప్పుడు పోలీసులకు లొంగినా, కోర్టుకు లొంగినా అక్కడ చట్ట పరిధిలోకి రావటం ఇంపార్టెంట్. అంటే ఈరోజు ఉదయం ఒక లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మాకు ఫిబ్రవరి వరకు కొంత గడువు ఇస్తే మేమందరము లొంగిపోతాము అన్న లేఖ వచ్చింది. ఆ లేఖ నిజమేనంటారా లేకపోతే మావోయిస్టులు విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు? అది మావోయిస్ట్ సోర్సెస్ నుంచి అధికారపూర్వకంగా ప్రతినిధులు వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం అది. సో అక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ టైం ఇచ్చినప్పుడు ఈ లోపల వాళ్ళు బలపడేదానికి వాడుకుంటారనేటువంటి డౌట్ గవర్నమెంట్కి ఉంటుంది. అలాగే కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, 99% యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంత డిటర్మినెంట్ గా ఫార్వర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆపడం, వెనక్కి రావడం జరగకపోవచ్చు. సో నాకు తెలిసి మావోయిస్టులకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే సరెండర్ అయిపోవడమే బెటర్, వాళ్ళు ఒకవేళ సర్వైవ్ అవ్వాలి అనుకుంటే. అయితే ఇక్కడ సరెండర్ విషయంలో ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు సరెండర్స్ యాక్సెప్ట్ చేయడం కావచ్చు, వాళ్ళకి పునరావాసం కల్పించడం కావచ్చు. మీకు డౌట్ ఉంటే వాళ్ళ మీద కొంచెం సర్వైలెన్స్ లో పెట్టుకొని సరెండర్ తీసుకొని వాళ్ళ పరివర్తన తీసుకురావడానికి ట్రై చేయటము. బై ఫోర్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఏదో ఆవేశంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత మారి బయటకు రావాలనుకున్నా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అరే డ్రాప్ అయిపోయాం ఇందులో అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనేది నా ఒపీనియన్. సో గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ బయటకు చెప్పకపోయినా కూడా అట్లీస్ట్ పోలీస్ ఆఫీసర్లకు ఇచ్చి అది వెల్ ఎగ్జిక్యూటెడ్ గా వెళ్ళేటట్టు చేస్తే, ఒకవైపు మారాలనుకునేటువంటి మావోయిస్టులకి, బయటకు రావాలనుకునేటువంటి మావోయిస్టులకు ఒక ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. రెండో వైపు అక్కడ ఉన్నటువంటి ఆర్మడ్ ఫోర్సెస్, భద్రతా దళాలకి కొంత బడ్డెన్ తగ్గినట్టు కూడా ఉంటుంది. అంటే మానవ హక్కుల కమిషన్కి మీరు ఎలాంటి ఫిర్యాదు చేశారు, అందులో ఏ అంశాలను పొందుపరిచారు? సో ఇప్పుడు చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి
ఎఫ్ఐఆర్కి రిటర్న్ కంప్లైంట్కి ఉన్నటువంటి మిస్ మ్యాచింగ్ కావచ్చు, ఇంజురీ రిపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ముఖ్యంగా మహిళా మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు కొంత హిడ్మా కావచ్చు, ఇంకొక ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, కాస్త వెల్ నోన్ హైకార్డ్ మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకొంతమంది చనిపోయారు, మహిళలు ముఖ్యంగా. వీళ్ళు నిజంగా మావోయిస్టులేనా, వాళ్ళకి ఆ రికార్డు ఉన్నదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన అంశం. అంతేకాకుండా ఇంకొక బిగ్గెస్ట్ ల్యాబ్స్ ఏంటంటే ఈ రెండు ఇన్సిడెంట్స్, ముఖ్యంగా హిట్మ్యాన్ ఎన్కౌంటర్కి సంబంధించి ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గతంలో ఇచ్చిన గైడ్ లైన్స్ కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 2 ఎఫ్ఐఆర్లు అవ్వాలి. ఒకటి పోలీసుల వర్షంలో నుంచి ఎఫ్ఐఆర్ అవ్వాలి, ఆత్మరక్షణ కోసం మేము చెప్పామనేటువంటి ఎఫ్ఐఆర్ ఉంటుంది. అలాగే ఎవరైతే పోలీసులు పార్టిసిపేట్ చేశారో ఎన్కౌంటర్లో వాళ్ళకి అగైనెస్ట్ గా ఒక ఎఫ్ఐఆర్ కూడా అవ్వాలి. అయ్యి అది ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ జెన్యున్ ఫేక్ అనేది పోలీసులు ఎట్లాగూ జెన్యున్ అనే అంటారు. పౌర సంఘాలు కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, అది ఫేక్ అని అనుమాన పడతానే ఉంటారు. అలాంటి లాయర్లు కూడా అనుమాన పడతానే ఉంటారు. ఆ అనుమానాలు అలాగే వదిలేకుండా వీళ్ళ వైపు కూడా ఒక ఎఫ్ఐఆర్ కట్టి, ఇంకోటి ఏంటంటే న్యూట్రల్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అప్పుడు జెన్యున్ ఫేక్ వాళ్ళు చెప్పేస్తే అది వేరే విధంగా ఉంటుంది. రిలవెంట్ కాబట్టి చెప్తాను. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ జరిగింది, అందులో కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అది జెన్యున్ ఫేక్ అంటే చాలా మంది జెన్యున్ అనే అనుకున్నారు. ఫైనల్ గా జస్టిస్ సిర్పూర్ గారి కమిషన్ ఏం చెప్పింది, అది ఫేక్ ఎన్కౌంటర్ అనేది. జరిగింది హీనియస్ క్రైమే కావచ్చు, దారుణంగా రేప్ చేసి చంపి ఉండొచ్చు. ఎంత దారుణమైనా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్. దాన్ని పక్కన పెట్టినప్పుడు, అంటే చట్టాన్ని పక్కన పెట్టి నేను న్యాయం చేస్తాను అంటే ఇంకా తీవ్రవాదమే కదా, అది కూడా ఒక రకమైన తీవ్రవాదం అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం మీద మాకు నమ్మకం లేదని మావోయిస్టులు చెప్తున్నారు, అలాంటి వారికి రాజ్యాంగం వారికి ఎలా రక్షణ కల్పిస్తుంది అని మీరు చూడండి. రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళకి తీవ్రవాదులు అనేది. రాజ్యాంగం మీద నమ్మకం ఉండి రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి అసెంబ్లీలు, పార్లమెంట్లు చేసిన చట్టాలను ఆధారం చేసుకుని రిక్రూట్ అయ్యి ట్రైన్ అయ్యి మీరు డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులు కూడా రాజ్యాంగాన్ని పక్కన పెడతానంటే ఎట్లా? ఆత్మరక్షణ కోసం అవతల వ్యక్తిని చంపే అధికారం పోలీసులకే కాదు, మీకు నాకు కూడా ఉంది. ఐపీసీ సెక్షన్ 100 రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అందరికీ ఉంటుంది. అందుకే నా ఇష్టానికి నేను చంపుకుంటా పోలేను, మీ ఇష్టానికి మీరు చంపుకుంటా పోలేరు కదా. సో అక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించరు కాబట్టి వాళ్ళు తీవ్రవాదులు అన్నారు. అదే వెర్షన్, అదే ఆర్గ్యుమెంట్ నువ్వు కూడా అడాప్ట్ చేసుకుని నువ్వు కూడా అదే మాట అన్నప్పుడు ఇక నీకు వాళ్ళకి తేడా ఏముంది అంటున్నాను నేను. పోలీసులకి కూడా నేను పోలీసులకు వ్యతిరేకంగా అనుకోకండి, మావోయిస్టులకు అనుకోవాలి అనుకోకండి. వాళ్ళు దొంగ అన్నావు, ఆ దొంగని నువ్వు కూడా దొంగతనాలు, వాడు దొంగతనం చేసేవాడు నేను దొంగతనం చేస్తానంటే నువ్వు కూడా దొంగ అవుతావు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు కాబట్టి తీవ్రవాదులు, నువ్వు ఫాలో అయ్యావు కాబట్టి నువ్వు పోలీసు. నీకెవరు ఇచ్చారు అధికారం అని చెప్పు ఫస్ట్. పోలీసులు సూట్ కడుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు తుపాకీ ఇచ్చింది కానివ్వండి, నీకు యూనిఫామ్ ఇచ్చింది కానివ్వండి, నేను ఆ పొజిషన్లో ఎంప్లాయ్ చేసింది కానివ్వండి, నీకు ట్రైనింగ్ ఇచ్చింది అంటే చట్ట ప్రకారమే కదా. సో నువ్వు చట్టానికి ప్రతినిధిగా ఉన్నావు అక్కడ. సో నీకు ఇవన్నీ ఈ చట్టాన్ని నేను పక్కన పడతాను, లేదా రాజ్యాంగాన్ని నేను పాటించను, లేదా ఆర్టికల్ 21 నేను గౌరవించను, జీవించే హక్కుని నేను గౌరవించను, నాకు న్యాయం అనిపించింది, చట్టానికి విరుద్ధమైన మార్గంలో కూడా నేను చేస్తాను అన్నప్పుడు ఇంకా దానికి నువ్వెందుకు ఇంకా దానికి చంపేదానికి, కొట్టేదానికి, తిట్టేదానికి ఒక వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ కావాలా? సామాన్య ప్రజలు కూడా బర్రెలు మేపుకునే వాడిని కూడా తీసుకెళ్లి తిట్టురా, కొట్టురా, చంపరా చంపుతాడు. దానికి ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది అవసరమా? సో లా అనేది ఇక్కడ ఫైనల్. లాని నువ్వు ఫాలో అయితే నువ్వు పోలీసు, ఫాలో అవ్వకపోతే నువ్వు కూడా క్రిమినల్. చట్టాన్ని ఫాలో అవ్వనటువంటి ప్రతి పోలీసు క్రిమినల్తో ఈక్వల్ కాదు, క్రిమినల్లే. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాలి కదా. అలాగే ఈ ఎన్కౌంటర్ల విషయంలో కూడా న్యాయ విచారణ, న్యూట్రల్ ఎంక్వైరీ జరగాలంటున్నాను. జెన్యున్ కూడా కావచ్చు, నేను కాదంటున్నా, కానీ నిజమా అబద్ధమా తెలియకుండా డౌట్గా వదలొద్దు అంటున్నాను. అంటే పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఏదైతే ఈ మావోయిస్టులు పూర్తిగా ఈ కగార్ ఆపరేషన్ వల్ల పూర్తిగా లొంగిపోయే పరిస్థితి, మావోయిజం అంతమయ్యే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా ఈ మానవ హక్కుల కమిషన్ మీరు కంప్లైంట్ చేశారు, దీనివల్ల ఏదైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా విచారణ? న్యాయం అనేది రెండు వైపులా చూడాలండి. అది జెన్యున్ ఎన్కౌంటర్ అయితే పోలీసులు అక్విటల్ లేదా వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుండా ఉండటం న్యాయం.
పోలీసులు కూడా మానవ హక్కులు ఉంటాయి కదా. మానవ హక్కులు కేవలం తీవ్రవాదులకే కాదు, దొంగలకే కాదు, క్రిమినల్స్కే కాదు. పోలీసులు మానవులే, వాళ్ళకే మానవ హక్కులు ఉంటాయి. నిజంగా వాళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు వాళ్ళని కాపాడుకోవడంలో భాగంగా వాళ్ళు చేస్తుంటే ఖచ్చితంగా అది కూడా మానవ హక్కుల పరిరక్షణే. కాబట్టి అక్కడ చేసేది ఏం లేదు. ఒకవేళ ఇది ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాక్ట్స్, ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, లేదంటే అది ప్రీ ప్లాన్డ్ ఒక ప్లాట్ తో చేసినటువంటి ఎన్కౌంటర్ అయితే మాత్రం వాళ్ళు మావోయిస్టులైనా ఇంకెవరైనా సరే, ఎటువంటి తీవ్రవాదులైనా సరే, ఎంత పెద్ద క్రిమినల్స్ అయినా, ఎంత హీనియస్ క్రిమినల్స్ అయినా కూడా, వాళ్ళు చేసింది ఎన్ని నేరాలైనా కూడా మీరు పనిష్మెంట్ అనుభవించి తీరాలి పోలీసులు. దాన్ని కోర్టులు కావచ్చు, మానవ హక్కుల కమిషన్ కావచ్చు ఎన్షూర్ చేయాలి. ఇక్కడ ఇదంతా కూడా నమ్మకాల మీద జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ప్రజలు ఓట్లు వేసిన దగ్గర మొదలు పెట్టుకుని సుప్రీంకోర్టు దాకా ఒక నమ్మకం, సుప్రీంకోర్టు చెప్పింది కదా కరెక్ట్ అయ్యి ఉంటుంది, ఒక నమ్మకం అంతే. 100% లేకపోయినా ఎంతో కొంత నమ్మకం వ్యవస్థల మీద, చట్టం మీద, రాజ్యాంగం మీద లేనప్పుడు ఎవడిష్టాన్ని కూడా ప్రవర్తిస్తాడు. ఎవడు కరెక్ట్ అనిపించింది వాడు చేస్తాడు. అంతిమంగా అది అరాచకానికే దారితీస్తుంది. సో ఇక్కడ పోలీసులు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, చట్టం అనేది ఇంపార్టెంట్. చట్టం అమలు జరిగిందన్నప్పుడు చట్టం మీద నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష పడుతుందనే భయం ఏర్పడుతుంది. సో అందరు పోలీసులు నేరస్తులు, లేదంటే అందరు పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, అతిక్రమిస్తారని నేను అంటలేదు. కానీ అది చట్ట ప్రకారం జరిగిందా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ ఖచ్చితంగా జరగాలని నేను డిమాండ్ చేస్తాను. ఏదైతే న్యాయవాది విజయ్ కిరణ్ గారు చెప్తున్న ప్రకారము ఎఫ్ఐఆర్లోనే అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా లొంగిపోవడానికి వచ్చిన వ్యక్తిని చంపారంటూ ఒక ప్రచారం జరుగుతున్న దాంట్లో దాన్ని వాస్తవం అవాస్తవం అన్నది తేల్చాల్సింది పోలీసులే. మరోవైపు వరుసగా 2 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిడ్మా లాంటి సీనియర్ మావోయిస్ట్ లొంగిపోవడానికి వచ్చినప్పుడు అది అతన్ని లొంగిపోనిచ్చింటే ఆ తర్వాత పెద్ద ఎత్తున శ్రేణులు కూడా లొంగిపోయేవి, హింసకు తావుండేది కాదు అని కూడా ఆయన అభిప్రాయపడుతున్నాడు. మొత్తం మీద దీనిపైలో ఉన్న ఎఫ్ఐఆర్లతో పాటు ఈ ఎన్కౌంటర్ పైన ఉన్న లొసుగులపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలనే మానవ హక్కుల కమిషన్ను తాను కోరానని, ఖచ్చితంగా ఇందులో అసలు వాస్తవాలు కమిషన్ వెలికి తీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.